దర్శించవచ్చింది. 2 సార్లు దర్శించినప్పుడు మనకు వచ్చి ఆలోచన చేయండి లోతుగా. యేసు ప్రభు మరణించిన తర్వాత కొంత డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ప్రభువు లేడే, ఇంకేంటి ఆ పరిస్థితిని. ఎన్ని రోజులు ఉన్నారు శిష్యులు అలాగా? 2 రోజులు కదా. 2 రోజులు సమాధిని, 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. మరణించినప్పుడు 2 రోజులు డిప్రెషన్ వాళ్ళు, 3వ రోజు తిరిగి లేచాడు. 3వ రోజు లేచిన తర్వాత యేసుప్రభు వారు ఆయన ఎన్ని దినాలు ఉన్నాడు భూమి మీద? 40 రోజులు ఉన్నాడు. ఈ 40 దినాల్లో ఫస్ట్ టైం మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనబడ్డాడు. సెకండ్ పేతురు గారికి కనపడ్డాడు. ఆ తర్వాత మరలా చూస్తే శిష్యులు తోమా లేని టైంలో యోహాను సువార్తలో 10 మంది శిష్యులకు ఒక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు కనబడ్డాడు. ఆ తర్వాత తోమా అనుమానిస్తూ నమ్మలేదు. నేను నమ్మను, చూస్తేనే నమ్ముతాను. శిష్యులు చెప్పినా కూడా నమ్మాలి. అక్కడ ఒకసారి నెక్స్ట్గా ఎట్లా ఉంటుందంటే కదా, తోటి కొలిక్స్ చెప్పినా కూడా నమ్మరు కదండి, అవునా? అంటే ఈ శిష్యులు ఇస్కరియోతు యూదా ఒక్కడే భయంకరమైన వ్యక్తి, కానీ మిగిలిన 11 మంది మంచి శిష్యులే. తోమా గారు మంచోడే, ఆయన పాపం ఏం లేదండి. కాకపోతే అక్కడ భయం మిస్టేక్ ఏంటంటే శిష్యులు చెప్పినా కానీ ఏమన్నాడు చెప్పండి బ్రదర్? ఏమన్నాడు? నేను చూస్తేనే కానీ. ఎట్లా చూస్తా? అది కూడా ఎలా అంట, చూసి కూడా మామూలు కదా, ఎట్లాగంట ఆయన చేతులు గాయాలని కదా, గాయాలు ఏలిపెడి చూడాలి, ప్రక్కన బల్లెప్పుడు చేయి ఉంచి చూడాలన్నాడు. అలాగా అంతగా అనుమానించినప్పుడు ప్రభు ప్రత్యక్ష యోహాను సువార్త 20 అధ్యాయంలో మరలా తోమా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ప్రత్యక్షమై వెంటనే తోమా నువ్వు అదిగో చూడు, చేతుల్లో గాయాలు వేలిపెడి చూడు, ప్రక్కన చేయించడము. అయితే ఏమన్నాడు ప్రభు? నువ్వు చూచి నమ్మిన వారి కంటే ఎలా ముందు అంటాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మున్నాడు. నువ్వు అవిశ్వాసి కాక, అక్కడ కొంచెం అవిశ్వాసం వచ్చింది కదండి. అంటే అక్కడ శిష్యులతో 10 మంది శిష్యులతో ఒక వారం అక్కడ గ్యాప్. అక్కడ తర్వాత కొంచెం తోమ గారు చూడలేదు. అయితే చూస్తే నమ్ముతానండి. ఇక్కడ అయినప్పటికీ అక్కడ అద్భుతం తర్వాత ఏంటంటే ఆ టైంలోనే కానీ తర్వాత మళ్ళీ తోమ గారు సమకూర్చబడ్డాడు. అది ఎంత అద్భుతం సమకూర్చు అంటే అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి నా దేవా మైలాడ్ అంటాడు. అంటే అది పశ్చాత్తాపం. ఎందుకంటే ప్రభు గాయాన్ని చూశాడు, ఏలు పెట్టి చూసి నమ్మి అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను అనుమానించినందుకని క్షమాపణ అడిగాడు ప్రభుని. అక్కడ నుండి తోమా ఇంకెక్కడ పొరపాటు చేయాల. తోమా జీవితంలో అక్కడ నుండి అద్భుతంగా ఆయన డౌటింగ్ థామస్ అని ఆ టైంలోనే కానీ తర్వాత ఎక్కడ డౌటింగ్ లేదు, ఆయనకి అనుమానం లేదు. ఎంతగా అంటే తోమా గారు మన ఇండియాకి వచ్చి మద్రాసులో గుహల్లో ప్రార్థన చేసుకుంటూ బల్లెం పోట్లతో పొడవబడి చనిపోయేంత వరకు కూడా కదండి హతసాక్షి అయ్యాడు. మన దేశంకి వచ్చాడు, అద్భుతం. మద్రాసుకు వచ్చాడు. చెన్నైలో అందుకే సెయింట్ థామస్ మౌంట్ అంటారు, పరిశుద్ధ తోమా యొక్క పర్వతం మీద సమాధి ఉంది. అక్కడ ప్రభు కొరకు మరణించాడు తోమా గారు. కాబట్టి ఇక్కడ చూస్తే అయితే కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుందంటే తోమా గారు ఆ టైంలో యేసు ప్రభు చెప్పక మునుపు శిష్యులు 9 మిగిలిన 10 మంది చెప్పినా కానీ ఏం చేయాల? నమ్మాల. ఆ టైంలో మాత్రం నమ్మాల కదా. కొన్ని సందర్భాల్లో అట్లా ఉంటుంది కదా. మనం కూడా ఎన్నో సందర్భాలు మనం దేవుని విషయాలు చెప్తుంటాం కదా. మన కొలీగ్స్ చెప్తాం, మన బంధువులు చెప్తాం, మన తోటి వారికి, మన సహోదరులకు, లేదా మనకు అనేకులకు చెబుతుంటాం. అంతెందుకండి, ఒక్కోసారి కొంతమంది సహోదరి భార్య ఉంది, ఆ భార్య రక్షణ పొందింది, భర్తకి చెబుతుంటే సొంత భర్త ఏం చేయట్లేదు చెప్పండి? నమ్మట్లా, యేసుప్రభు దగ్గరికి రావట్లేదు. అట్లా అనిపిస్తుంది కదా కొన్ని సందర్భాలు. నిజంగా సొంత భార్య సాధ్యంత వరకు భర్తకు హాని చేయదు, సాధ్యమైనంత వరకు. ఏదో కోపం చెందిన కానీ కొన్ని సందర్భాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన మరి భర్తగా నరసరాపేట ప్రాంతంలో ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ కుటుంబం భార్య నమ్మలేదు. భార్య అసలు కంది అవసరమైతే నేను అమ్మగారి తల్లిదండ్రికి వెళ్ళిపోతాను, అవసరమైతే నేను ప్రభుని మాత్రం ముట్టుకోను, ఆ ప్రభు దగ్గర నాకు వద్దన్నది ఫస్ట్లో తెలియక ఆరంభంలో. అయినప్పుడు ఆయన సహించుకుంటూ ముడుచుకుంటూ వచ్చినాడు. అంటే చూడండి, భర్త చెప్పినా కానీ ఏం చేయట్లా, భార్య నమ్మట్లా. యేసు ప్రభు దేవుడమ్మ అని చెప్పి దేవుని ప్రత్యక్షం చూశాడు ఆర్ఆర్కే మూర్తి గారు. 10 మంది శిష్యులు ఆయన డైరెక్ట్ చూశారు. శిష్యులు చెప్పిన అలా కొన్ని సందర్భాల్లో భర్త చెప్పినా నమ్మని భార్యలు ఉన్నారు, భార్య చెప్పినా నమ్మని భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులు చెప్పినా నమ్మని పిల్లలు ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు దేవుని నమ్మారు. అంత భక్సింగ్ గారు దేవుని నమ్మారు, కానీ కుమారుడు దేవుణ్ణి నమ్మలేదు. ఆయన పేరు కూడా ఉంది. ఇటీవల జేసీరావు గారు చెప్తూ వచ్చాడు భక్సింగ్ గారి కుమారు గురించి. ఆయన భక్సింగ్ గారు చనిపోయినప్పుడు వచ్చారు. తర్వాత ఇటీవల భక్సింగ్ గారు చనిపోయి భక్సింగ్ గారు ఎంత గొప్ప దేవుని దేవుడు వాడుకున్నాడు కదా, ఆయన ఆ సహవాసం మేలు పొందని చెప్పేసి జేసీ గారు అంకులు ఢిల్లీలో భక్సింగ్ గారి కుమారుడు దగ్గరికి ప్రత్యేకంగా ప్రయాణం కట్టుకుని వెళ్ళి ఎలాగైనా సరే భక్సింగ్ గారు కుమారుడు సువార్త చెప్పాలని వెళ్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి బాగానే గౌరవం చేర్చుకున్నారు, కూర్చున్నారు. కానీ యేసుప్రభు దగ్గరికి వస్తే మాత్రం
అంటే అక్కడ మాత్రం కుదరట్లా, అంటే నమ్ముకోవడానికి కుదరట్లా. పిలిచారు, మేము పలానా మీ తండ్రి గారి కాలంలో ఉన్నాము, మేము చాలా మేలు పొందాం భక్సింగ్ గారి దగ్గర అని జయశ్రీ అంకుల్ ఢిల్లీలో చెప్పినప్పుడు రండి అని చెప్పేసి పలానా ఆహ్వానించాడు, అతిథి మర్యాద చేశాడు, ఆయన అన్నీ చేశాడు. తర్వాత చివరిలో వీళ్ళ ఆశ వీళ్ళ భారం ఏంటంటే భక్సింగ్ గారి ద్వారా మేము ఎంత మేలు పొందాం, జయశ్రీ అంకుల్ దైవజనులందరూ ఆయన సువార్త వల్ల ఆయన పరిచయం ఎంత మేలు పొందాం, మేము ఎంత బలపడ్డాము కదా, ఆయన కుమారుడికి మేము మేలు పొందిన కృతజ్ఞతతో ఆయన కుమారుడికి కొద్ది సువార్త చెప్పని ఆ భారంతో వాళ్ళు జయశ్రీ అంకుల్ కొంతమంది వెళ్ళారు, చెప్పడానికి ప్రయత్నం చేశారు, చెప్పారు కూడా. కాకపోతే యేసుప్రభుని ఆయన అంగీకరించలేదు. మరి అది దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం. కాబట్టి తల్లిదండ్రులు ప్రభువుని నమ్మితే పిల్లలు ప్రభువుని నమ్మట్లా, కొన్ని చోట్ల పిల్లలు నమ్మితే తల్లిదండ్రులు నమ్మట్లా, ఇలా ఉన్నాయి ఇలా చెప్పాలంటే. కాబట్టి చూడండి, అందుకే దేవుని నమ్మే విషయంలో అనిపిస్తుంది, ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళి తల అప్పగించుకుంటారు, మంగళవారం దగ్గరికి ఆటోకి అప్పగించుకుంటారు, అది లైసెన్స్ ఉందా సరిగ్గా నడుపుతారో లేదో తెలుసు, ప్రతి ఒక్కరికి అప్పగించుకుంటారు. ఆపరేషన్ చేస్తే అప్పుడు మణిపాల్ హాస్పిటల్, ప్రభాకర్ గారికి హాస్పిటల్ అయితే బయట ఉన్న ఎవరిని భార్య కూడా రాని ఇంట్లో, ఎవరిని రాని లోపలికి, ఎక్కడికి సర్జరీ స్థలానికి, అంటే పూర్తిగా అప్పగించుకున్నట్టే ఉంది. వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళే కమాండ్ చేస్తారు, మీరు రావద్దు బయట ఉండండి. ఎంత డిమాండ్ డబ్బులు ఇచ్చేదో వీళ్ళు లక్షల మనం ఇస్తాం కదా. చూడండి, అంటే డాక్టర్లు కూడా అంత పరిస్థితి వాళ్ళకి అక్కడ అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ కదండి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడి విషయాలకు వచ్చేసరికల్లా ఒక వ్యక్తి దేవుని నమ్మాలంటే, ఒక వ్యక్తికి మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గర రావాలంటే, ఆ మారుమనసు పొందాలంటే ఎంత భయంకరమైన ప్రయాస వేదనతో కూడిందో అది కదండి. మనం అందుకే కొంతమంది మనుషులను కూలికి తీసుకురావాలంటే మనం కొంతమందిని కూలికి తీసుకురావచ్చు. మనం ఒక 100 మందిని రేపు కూలికి తీసుకురావచ్చు. ఆడికెళ్ళి నిలబడతారు, 100 మంది వచ్చేస్తారు, పలానా పలే మీకు 1000 రూపాయలు 800 అంతా చూస్తాను, 100 మందిని తీసుకురావచ్చు, 1000 మంది కూడా తీసుకురావచ్చు కూలి పనికి. అలాగే నేను ఒక ఉద్యోగాన్ని తీసుకురావచ్చు, కొన్ని 100 మందిని. అలాగే నువ్వు పనికి ఏదైనా దేనికైనా తీసుకురావచ్చు. కానీ యేసు దగ్గర తేవాలంటే ఎవరి వల్ల కాదు, ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, ఒక్క దేవుడి వల్లే. అది సేవ, అది విశ్వాసం. మనకు కొన్నిసార్లు ఉంటాయండి, ప్రాణాలు తెగిపోతాయండి, వాళ్ళ ఇల్లు చుట్టూ తిరిగి సువార్త చెప్పి కనీసం వాళ్ళ దగ్గర పచ్చి మంచిని కూడా తీసుకో. ఎందుకంటే మనం వెళ్ళేది ముందే చెప్తాం, డైరెక్ట్ చెప్తాం వాళ్ళ గృహాల్లో. అంటే మన విశ్వాసాలు కాదు నేను చెప్పేది, రక్షణ పొందాల విషయం చెప్తున్నాను. అంటే అన్ని జిల్లా రక్షణ పొందాలి. వాళ్ళకి వెళ్ళినప్పుడు ముందు చెబుతామా, యేసుప్రభు వారు కానుకలు, కోవత్తు, డబ్బాలు ఏమి టెంకాయలు అడగట్లేదమ్మా. ఎందుకంటే కొంతమంది అనేసి ఎట్లంటే ఏమో ఇల్లందుకు వస్తే దేవునికి అనుకుంటారు కదా. యేసుప్రభు అడిగేది ఒక్కటే అడుగుతున్నాడమ్మా, హృదయాన్ని. అదంటే హృదయం అంటే మీరు హృదయపూర్తి నమ్మడం అడుగుతున్నాడు, అంతే. కాబట్టి వాళ్ళ కొరకు ఎంతగా ప్రయాసపడి, వాళ్ళ కొరకు గంటల కూర్చొని నిలబడి వాళ్ళ వాక్యం చెప్పి ప్రయాసకు వస్తారు, లోపలికి రమ్మంటారు, కొంతమంది వద్ద గేట్ వేస్తారు కదండి. ఎంత భయంకర పరిస్థితులు ఉంటాయో. అంటే వాళ్ళకి యేసుప్రభుని గురించి చెప్పాలని మనం ప్రయత్నం చేస్తాం. విశ్వాసులు కూడా కొంతమంది దేవుని బిడ్డలు వెళ్ళినప్పుడు కూడా ఎంత జరుగుతూ ఉంటుంది. సువార్త ఇవ్వాలని, కరపత్రలు ఇవ్వాలని వెళ్ళినప్పుడు కూడా చాలా పరిస్థితులు జరుగుతూ ఉంటాయండి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. సరే, ఇక్కడ మనం చూస్తే అలాంటి నమ్మలేని పరిస్థితి, కానీ అద్భుతంగా ఆయన నమ్మి అద్భుతంగా దేవుని కొరకు అతసాక్షి అయ్యాడు. ఆ విషయంలో ఎలాంటి డోకా లేదు, తోమ గారి విషయం. సరే, ఇప్పుడు ఈ 3వసారి ప్రత్యక్షం కావడం, శిష్యులకు 3వసారి ప్రత్యక్షం కావడం. ఈ 3వసారి ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు చూస్తే భోజనం చేశారు. అప్పటికే వారు వెనకంజ చేశారు. వెనకంజ ఏంటంటే ప్రభువుని విడిచిపెట్టారు, ప్రభు పరిచర్య విడిచిపెట్టేశారు, వెళ్ళిపోయి మరలా చేపలు పట్టుకుందాం అనుకున్నాడు. కానీ ప్రభువు ప్రేమించి మరలా వాళ్ళని దర్శించాడు, ప్రత్యక్షనిచ్చాడు. ఆ ప్రత్యక్ష తిరిగి సమకూర్చాడు, గుర్తుపెట్టారు. వారికి మరలా ప్రభు ప్రేమగా ఏం చేశాడు, ఆయన వారు భోజనం సిద్ధపరిచాడు. పిల్లారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అన్నాడు. పిల్లారా అంటే చూడండి ఎంత ప్రేమ, పిల్లలారా అన్నాడు. అంటే ఆయనకు తండ్రిలాగా ఉన్నాడు, వీళ్ళేమో పిల్లల్లాగా ఉన్నాడు. మనం అంతే, మనం పిల్లలం దేవునికి, ఆయన మనకు తండ్రి. కాబట్టి పిల్లలార మీద ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, కానీ ప్రభు అప్పుడు ఏమన్నా ఏమీ లేవు. సరే, ఇప్పుడు ఆయన తర్వాత కొన్ని చేపలు కాల్చిన దరికరగానే ఉన్నప్పుడు ఆ చేపలు కాల్చిన అక్కడ ఉంచబడి ఉన్నాయి. వారి తర్వాత చూస్తే భోజనం చేశారు. 15వ వచనంకి వద్దాం. వారు భోజనం చేసిన తర్వాత, ఇప్పుడు భోజనం చేశారు. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత తృప్తి పడ్డ తర్వాత యేసు ప్రభు ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు. అంటే చేసి చూడండి, వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత, తృప్తిపరిచిన తర్వాత, రాత్రంతా చేపలు పడిన ఏమి దొరకని పరిస్థితులు, నిస్సహాయత ఉన్నప్పుడు వారిని తృప్తిపరిచి బలపరిచి ఇప్పుడు ఆ తర్వాత ప్రశ్న ఏంటంటే 15వ వచనంలో ఏంటంటే ఏమంటారు ప్రశ్న, యోహాను కుమారుడైన సీమోను ప్రత్యేకంగా అయిన ఒక వ్యక్తికి ప్రశ్న వేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? పేతురు. పేతురికి ఏం ప్రశ్న అంట, నీవు నన్ను వీరికంటే, ఆ పదం కూడా కదా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా
ప్రేమించున్నావా? యేసుప్రభు ప్రశ్నది పేతురికే కాదు, ఈ లోకంలో రక్షించబడిన దేవుని ప్రజలే మన అందరికీ, ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరికీ ప్రశ్న మనందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఆ దినాన పేతురుతో అన్నాడు కనుక భూమి మీద ప్రతి ఒక్కరితో ఈ దినాన వాక్యం ద్వారా మనందరితో మనం వాక్యం ఉన్నప్పుడు అనేక సమాజాలుగా కోడికల్లో మనం అలాగా ప్రభువు ఏంటంటే ఈ దినాల్లో ప్రభువు నమ్మిన వారితోటి ప్రశ్న ఏంటంటే ఆయన, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఇది ప్రశ్న, పేతురుకి వేసే ప్రశ్న, మనకు కూడా యేసు ప్రభువారు వేసే ప్రశ్నది. అయితే ఆ ప్రశ్నకు పేతురు గారిని 3 సార్లు ప్రశ్నించినప్పుడు 3 సార్లు సమాధానం చెప్పాడు. ఆ ప్రశ్న ప్రభు ఏం చెప్పినాడంట చూడండి, ఇక్కడ ఎందుకు ప్రేమించమని అంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే ప్రభువుని ఎందుకు మనం ప్రేమించాలి, ఎలా ప్రేమించాలంట, వీరికంటే కూడా ఎక్కువగా కదండి. వీరికంటే ఎక్కువగా అంటే అర్థం ఏంటి చెప్పండి, ఆలోచించండి. ఎవరికంటే ఎక్కువగా? అందరికంటే కదా, తన తోటి శిష్యుల కంటే, తన పక్కనున్న వారి కంటే, వీరందరికంటే, లోకంలో ఉన్న వారందరికంటే, ఇంకా తల్లిదండ్రుల కంటే, అవునా, భార్య కంటే కదా, భర్త కంటే, బిడ్డల కంటే కదా, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అనే ప్రశ్న కదండి. అంటే యేసు ప్రభువు వేసే ప్రశ్న. ఇప్పుడు వాస్తవానికి మనము ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి చెప్పండి, బైబిల్ మనం ఆలోచన చేస్తే ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? మనం దేవుణ్ణే ప్రేమించాలి. అవునా, బైబిల్ ఉంది కదా, నీ దేవుడిన యెహోవా అని పాత నిబంధనలు ఉంది, కొత్త నిబంధనలు కూడా నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించాలి. ఇదే ప్రధానమైన ఆజ్ఞ. అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. సరే, ఇప్పుడు దేవుని కంటే కదా ఎక్కువగా మనం దేవుని కూడా ప్రేమించడానికి వీలు కదా. అన్నిటికంటే అందరికంటే మనము చెప్పండి ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుణ్ణి. బైబిల్లో మనం కొన్ని సందర్భాలు చూస్తే ఆదికాండ 22 అధ్యాయం ఉంది. ఆదికాండ 22 అధ్యాయంలో అక్కడ అబ్రహాముతో 2:1 వచ్చిన అబ్రహామానుగా చిత్తం ప్రభు అన్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని, నీవు ప్రేమించే నీవు ఒక్కడైన కుమారుని ఇస్సాకు నా కొరకు తెసిపోయి మోరియా పర్వతం మీద ఏం చేయమన్నాడు చెప్పండి, దహన బలి అర్పించమని. అంటే అబ్రహాం గారికి లేక 100వ సంవత్సరంలో పుట్టాడు, వృద్ధాప్యలో పుట్టాడు. ఇస్సాకు అంటే చాలా ప్రేమ అబ్రహాం గారికి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమతో అందుకే నీకొక్కడైన కుమారుడిని నువ్వు ప్రేమించే ఇస్సాకుని అంటే అర్థం ఏంటి, అక్కడ దేవుని కంటే కూడా చెప్పండి ఇస్సాకుని ఏం చేస్తున్నాడు, అబ్రహాము ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఏమనంటే నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసిపోయి నాకు బలి అర్పించు. ఇక్కడ ఏంటంటే ప్రేమ కొరకు ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. అంటే ఇప్పుడు నీవు నీ కుమారుణ్ణి ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా, అది అక్కడ పరీక్ష, అబ్రహాం పెట్టిన పరీక్ష. అప్పుడు అబ్రహాం ఏం చేసిన అంటే సరే ప్రభు చిత్తం. అది వాస్తవానికి చాలా బాధాకరమైంది. ఇంకా మన దాని గురించి ఎవరిని చంపలేదు. మనకు పుట్టిన బిడ్డను చంపడం అంటే మన చేతులు అంటే అంత ఘోరమైంది కదండి. నిన్న దినమున పెదకాకర్లో మనకు గతంలో సువార్తకు వచ్చారు సిస్టర్, అమూల్య సిస్టర్ అని, వాళ్ళ అక్క కుమారుడు అక్కలు వాళ్ళ పిల్లలు పెదకాకని వాళ్ళు అక్కడ లోదరం మందిరానికి వెళ్తారంట. సరే మరి రక్షణ పొందలేదు నేను తెలిసిన వార్త బాధాకరమైంది. పెదకాకలు ఉండరు. అది పెదకాకల్లో 2 మగపిల్లలు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అంటే సాత్విక అభిషేక్ అంతోళ్ళే 2. వాళ్ళు ఆ గోడ ఒరిగిందంట. ఒరిగిన గోడకి ఏదో కర్ర పోటీ పెట్టారంట. గోడ ఇలా ఆడుకుంటా ఉండి ఆ గోడ ప్రహరీ గోడ కూలింది. 2 చనిపోయారు. చాలా ఘోరమైనది. ఇప్పుడు 2 కుమారులు మరి అంటే ఒక కుమారుడు వేరే సమయం, ఒక కుమారుడు వీళ్ళ సమయం. అటు ఒక కుమారుడు చనిపోయి నిన్న అంత కేకలు. అక్కడి నుంచి ఒక అన్న ఫోన్ చేశాడు, మణిబాబు అన్న మనకు వాకింగ్ చెప్పాడు అన్న ఎక్కడంటే ఇట్లా పలానా భూస్థాపన ఇట్లా పరిస్థితి చాలా బాధ అయింది. మనం ఏం చేయాలి, ప్రార్థన చేయడం, దేవుడు ఆ తల్లిదండ్రులు ఆదరించాలి. కేకలు వినపడుతున్నాయి, ఫోన్లోంచి కేకలు వినపడుతున్నాయి. అన్న ఫోన్ అక్కడే ఉన్నాడు సమాధి కార్యక్రమం దగ్గర. తల్లి ఏడుస్తున్నారా, చిన్న పిల్లలు చనిపోతే అంటే మరీ పుట్టిన పిల్లలు చనిపోతే అది ఇంకా దాదాపు 12-14 సంవత్సరాలు కొంచెం వయసులోకి వచ్చారు కదా. చూడు ఎంత ఘోరమైన పరిస్థితి చెప్పండి. అదే వయసులో ఇస్సాకు ఉన్నాడు. ఈ వయసులో ఉన్న ఇస్సాకుని ఇప్పుడు తీసుకెళ్ళి నువ్వు బలర్పించమంటే మన పిల్లోడిని చంపాలంటే మన కుమార్తెను చంపని కాదు కానీ మామూలుగా అర్థం కాదు చెప్తున్నాను. కాబట్టి మన బిడ్డను మనం చనిపోవాలంటే వాళ్ళకి చిన్న గాయం వస్తే జ్వరం వస్తేనే ఓర్చుకోలేం కదా, మనం బాధ తట్టుకోలేము. అలాంటిది కుమారుని చంపమంటే పోయి నీ చేతితో బలర్పించమంటే అది నిజంగా అది చూస్తాను లోకల్ స్టోరీ లాగా ఏదో కట్టుకథలాగా అనిపిస్తాయి కానీ రియల్ కదా, వాస్తవం కదండి. అది నిజంగా అంత పరిస్థితి, నిజంగా అంత పరిస్థితి మన శక్తి మనకు సరిపోదు అనిపిస్తుంది. నిజంగా అంత సమర్పణ అంత త్యాగం మనకి సరిపోదు అనిపిస్తుంది. అక్కడ చేతులారా తను శారాకు చెప్పకుండా వెళ్ళిపోయి బలిపీఠం అక్కడ తీసుకెళ్ళి బలిపీఠం కట్టి కాలుచలు కట్టేశాడు, ఖడ్గం పైకి ఎత్తాడు. ఆల్రెడీ హృదయంలో అయిపోయింది. ఎబ్రిపత్రులు రాబడింది ఏమంటే అబ్రహాము విశ్వాసం తన కుమారుని బలి అర్పించెను అని రాబడింది. బలి అర్పించాడా లేదా? అర్పించాడు. అయిపోయింది, అర్పించాడు. ఆత్మలో అయిపోయింది. ఎబ్రిపత్రులు అంటే ఆడ ఆత్మ అర్పించాడు.
అది భౌతికంగా మాత్రమే దేవుడు ఆపాడు. భౌతికంగా దేవుడు ఆపేశాడు. ఆత్మలు అయిపోయింది. ఆత్మ అయిపోయింది కాబట్టి తీర్మానం చేసుకున్నాడు కాబట్టి చంపడానికి పైకెత్తిన అబ్రహాం అనకపోతే ఖడ్గం పడేది, తలకాయ అయిపోయేది. ఇంకా కాల్చేయటం, దాన్ని దహన బలి అంటే కాల్చాలి, చంపిన తర్వాత కాల్చడం దహన బలి. అంటే చూడండి అక్కడ దేవుడు, ఎందుకంటే ఆ టైంలో అబ్రహాం చేసినట్టు దేవుని కంటే కుమారుని ప్రేమిస్తున్నాడు. అందుకే నీవు ప్రేమించే కుమారుని, అసలు ఆ కుమారుని ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడే ఇచ్చిన కుమారుడు కదా. అందుకే యోబు అంటాడు, అయ్యా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను. అది కూడా యోబు గారి ప్రపంచంలో భయంకరమైన పరిస్థితి. యోబు గారి పరిస్థితి అది ఒక్కరోజే 12 మంది బిడ్డలు చనిపోవడం అంటే అది 10 మంది బిడ్డలు చనిపోవడం ఘోరమైంది. సరే గమనిస్తా చూడండి. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ టెస్ట్లో అబ్రహాం గెలిచాడు, పాస్ అయ్యాడు. అందుకే అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాంకి దేవుడే లోబడిపోయాడంట. ఎట్లా అంటే ఇదిగో ఇప్పుడు వెళ్ళు, ఆ పొదల్లో పొట్టేలు చిక్కుకుని ఉంది, ఆ పొదల్లో పొట్టేలు ఎట్లా చిక్కుందో భక్సింగ్ గారంట దైవమర్మల్లో, పొట్టేలు చిక్కబడినట్లుగా నేను నీకు చిక్కబడ్డాను అన్నాడు. అంటే ప్రభు అప్పగించుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? నీవు ఎంతగా ప్రేమిస్తున్నావు, నా మాట వింటున్నావు, నాకు భయపడుతున్నావు, నేను ఎరుగుదును, అందుకోసం ఇప్పుడు నేను నీకు అప్పగించుకుంటున్నాను. దేవుడే అప్పగించుకున్నాడంట అబ్రహాంకి. దేవుడు అంటే ఎంతగా ప్రేమించాడు కదండి. ఇంకో సందర్భానికి వస్తాం బైబిల్లో. ఈ సందర్భంగా వాక్యానుసారంగా మనకు అంశానికి సంబంధించింది ఏంటంటే ఆదికాండలో మనం చూస్తే అక్కడ బైబిల్లో ఉంది కదా, తన తల్లినైను తండ్రినైను యేసుప్రభు అంటాడు, భార్యనైను అక్కనైను చెల్లెనైను చివరికి తన ప్రాణం సహా ద్వేషించకుంటే అతడు నా శిష్యుడు కాలేడు, నా రాజ్యానికి అతడు పాత్రుడు కాలేడు. నిజంగా ఈ అనుభవం రావాలంటే మనకి చాలా కష్టం అనిపిస్తుందండి. నిజంగా అది ఆ ప్రకారం భార్యను భర్తను అవసరమైతే దేవుని కోసం భర్తను కూడా, దేవుని కోసం భార్యను కూడా భక్సింగ్ గారు దేవుని కోసం చేశాడు భార్యను. అట్లాగా ఆయన వ్యతిరేకంగా చేయలేదు. అవసరం ఆమె రమ్మన్నాడు భక్సింగ్ గారు, నువ్వు కూడా రమ్మ, నేను ప్రభుని నమ్ముకున్నాను, నాకు దేవుని సేవదని, నువ్వు పోతే పో, నేను మాత్రం రాను, విడిచిపెడతా అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. అది భక్సింగ్ గారు తప్పు కాదు, పొరపాటు కాదు. కాబట్టి గమనించి చూడంండి. అంటే మనం చూస్తే భార్యనే సరే ప్రభు వైపు చూస్తే దేవుడు కావాలా భార్య కావాలంటే ఎవరు కావాలనుకున్నాడు? ఆయన దేవుడే. అందుకే భక్సింగ్ గారు అందరికంటే గొప్పవాడైపోయాడు. కాబట్టి భార్య కంటే కూడా భర్త, దేవుని కంటే భర్త కంటే కూడా భార్య కంటే, పిల్లల కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, చివరికంటాడు తన ప్రాణము సహా, తన ప్రాణాన్ని కూడా ద్వేషించడం అండి. తన ప్రాణం కంటే కూడా కదా. ఆయన మనం జరిగిన సందర్భం బైబిల్లో ఉన్నాయి, రియల్గా జరిగిన విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఇటీవల కాలంలోనే ఒక దైవజనుడు, ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్ దైవజనుడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో నుంచి ఒక మిషనరీగా ఆయన ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళాడు. ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన కొద్ది కాలం సేవ చేసింది, కానీ గొప్ప సేవ. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు సేవ చేసింది, చాలా గొప్ప. ఆయన సమానమైనది ఎవరు లేదనుకోండి. యేసుప్రభు సేవ గొప్పది అన్నిటికంటే. ఆ తర్వాత చూస్తే డేవిడ్ లివింగ్స్టన్ 3-4 సంవత్సరాలు సేవ చేసిన ఆయన, అంటే రక్షించబడిన తర్వాత కొద్ది సంవత్సరాలే ఆ ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ నరమాంస భక్షులు, వాళ్ళు కత్తులతో పొడుస్తారు, వీటితో భయంకరమైన పరిస్థితి అక్కడ. అలాంటి దగ్గరికి వెళ్ళి ఈ ఆఫ్రికా ఖండం, చీకటి ఖండం అని పేరు దానికి. ఆఫ్రికా వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి? నల్లగా. అలాంటి భయంకరమైన వాళ్ళ దగ్గరకు ఈయన తెల్లగా ఉండే ఇంగ్లాండ్కి సంబంధించిన ఆయన డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళేటప్పుడు చాలా గొప్ప పరిచర్య చేశాడు, చాలా గొప్ప పరిచర్య. తన ప్రాణం పోయే పరిస్థితి కూడా అలాగే. ఒక రోజు అంటే ఆయన ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒక రోజున ఈ గుర్రం మీద వెళ్తున్నాడు. ఆ దినాలు ఈ వాహనాలు లేవు కదా, గుర్రం మీద వెళ్తున్న టైంలో అడవిలోంచి వెళ్ళాలా, ఆ ఆఫ్రికా అడవుల్లోంచి వెళ్తున్న టైంలో ఏం జరిగిందంటే, వెళ్తున్నప్పుడు ఒక కొమ్మ ఒక కంటికి తగిలింది, ఆ కన్ను తగలగానే కంట్లో పొడుచుకుంది. సరే ఆయన సరే ప్రయాణం ఆపకుండా వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రోజు మీటింగ్లో వాక్యం చెప్పాలా, సువార్త పరిచయ మీటింగ్ ఉంది. ఆయన ఆ భయంకర పరిస్థితి వెళ్ళిపోయి కన్ను అట్లే పట్టుకొని వెళ్ళిపోయి వారికి అతి కష్టం మీద ఉండి ఆ వాక్యం మీటింగ్ సిద్ధపరచుకుని వాక్యం మీటింగ్లో సువార్త వాక్యం చెప్పాడు. సువార్త వాక్యం దేవుని మీటింగ్ అయిపోయింది. వాక్యం అయిపోయి తీర్మానం చేసుకున్నాడు. ఆయనకు ఒకవైపు పోటు తట్టుకోలేక వేదన, బాధ, ఆ పరితాపంలో బాధతో దేవుని సువర్తమాన వాక్యం అందిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు పనిచేయటం వల్ల అనేకులు అది నన్ను చాలామంది తీర్మానం చేసుకుని లేచి నిలబడి చేతులు ఎత్తి రక్షణ తీర్మానం చేసుకున్నారు. అంత అయిపోయింది. అప్పుడు ఆయన చేతిని ఇట్లా తీయగానే వెంటనే కంటిలోంచి భయంకరం కారుకుంటూ వచ్చేసింది. జనం మొత్తం కారు వచ్చింది. వాళ్ళు చూసినందుకు అయ్యా ఇంత పరిస్థితి, ఇంత ఘోరం ఏంటి, కన్నంత గారిపోతుంది, ఎంత ఘోరమైన పరిస్థితి, ఇప్పుడు దాకా మాకు చెప్పలేదు అంటే, నేను కనుక చెబితే వింటారా, నేను చెబితే మీటింగ్ ఆగిపోద్ది, వద్దు అంటారు, ఆపోద్దు అంటారు, మీటింగ్ ఆగిపోద్ది.
ఈ బాధ ఈరోజు రక్షించబడే వాళ్ళు కాదేమో, ఈ బాధ నేను బాధపడుతూనే ఈరోజు ఎంతమంది రక్షించబడ్డారు, అది నాకు సంతోషం. అందుకని నేను ఈ బాధ చెప్పలేదు, అందుకు ఇప్పుడు దాకా ఇలాగ ఉన్నానని చెప్పేసి మీటింగ్ అయిపోయిన తర్వాత చెయ్యి తీయగానే డేవిడ్ లివింగ్స్టన్ కళ్ళు జనం మొత్తం కారిపోయి గుడ్డివాడైపోయాడు. ఆయన తన ప్రాణాన్ని ద్వేషించుకున్నాడు ప్రభు కంటే. ప్రభుని ప్రేమించాడు కానీ ప్రభు కంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయలేని వారు ఉన్నారు, బైబిల్లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారండి, చాలా మతసాక్షులు అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ స్టోరీస్ కాదు, రియల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి గమనిస్తే పిల్లరా, అందుకే మనం చూస్తే ఇప్పుడు ఒక సందర్భం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలోంచి, మన జీవితంలో మనం అంతగా త్యాగం చేయకపోయినా, అంత ప్రాణం పెట్టకపోయినా మనం చిన్న చిన్న త్యాగం చేయగలమా, చిన్న చిన్న కష్టపడగలమా, చిన్న చిన్న ప్రయాసపడగలమా, బాధపడగలమా, కొంత ఓర్చుకోగలమా, ప్రయాసపడగలమా, దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని పిల్లరా. కనుక మనం అవసరమైతే మనం ఆయన ఎంత త్యాగం అండి, ఎంత ప్రయాణాలండి, ఎంత ప్రయాణాలు, ఆరోగ్యం బాగోలేని పరిస్థితి, బిడ్డలకు ఇలియం కేరీ భార్యను కోల్పోయినాడు, పిల్లలను కోల్పోయినాడు, చివరికి తన ప్రాణం. అంతే చూడండి, ఇలియం కేరీ గారు అందరికంటే, భార్య కంటే కూడా, పిల్లల కంటే, భర్త కంటే కూడా యేసు ప్రభుని ప్రేమించిన వ్యక్తి విలియం కేరీ. డేవిడ్ లివింగ్స్టన్ యేసు ప్రభుని ప్రేమించిన వ్యక్తి, అబ్రహాం ప్రేమించిన వ్యక్తి. మరి మన జీవితాల్లో చిన్న చిన్నవే కదా, కొంత అవసరమైతే కొన్ని బలహీనతలైనా సరే, కొన్ని ఇబ్బందులైనా సరే, కొన్ని పరిస్థితుల్లో మనం అంటే అలా వదిలిపెట్టమని కాదు, ద్వేషించమని కాదు, కానీ అవసరమైతే దేవుని కోసమే మనం త్యాగం చేయగలుగుతున్నామా, చిన్నది కొంచెమైనా. కాబట్టి జ్ఞాపకం చేసి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. చిన్నది, ఇది చాలా చిన్నది, చిన్నది ఎగ్జాంపుల్ చెబుతున్నా. వాడు ఏమైనా కురజాల్లో ఉపవాస ప్రార్థన మీకు చెప్పాను కూడా, మీరు ప్రార్థన చేస్తారు కదా. శుక్రవారం శనివారం పోయిన వారు అటు వెళ్ళాం. శుక్రవారం 2 దినాలు అక్కడ మందిర స్థలం పునాది 2 సంతుల్లో గురజాలను ఇంట్లో చక్కగా దాదాపు 40-50 మంది గ్యాదర్ అయ్యారు. ఉపవాస ప్రార్థన చక్కగా ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుని కృపను బట్టి చాలా బాగా జరిగింది ఇంట్లో ఉపవాస ప్రార్థన. ఆ తర్వాత తమ్ముళ్ళు నాన్నలు ఇంట్లోనే జరిగింది కదా, అందరికీ చిన్న భోజన సహాయపడేసి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ స్కూల్ అభిషేక్కి మార్చిలో ఏర్పడింది. అంటే సైనికులాగా లెఫ్ట్ రైట్ కవర్ చేస్తారు కానీ మార్చేట్లాగా సైనికులాగా చేస్తారు కదా, ఏమంటారు మార్చ్ ఫస్ట్. దీంట్లో సెలెక్ట్ చేసుకున్నాడు ఫస్ట్ అభిషేక్. అంటే బాగానే దేవుని కృపను బట్టి చదువులో కూడా అన్ని మంచిగా లీడర్లాగా కూడా పెడతా ఉంటారంట. సరే, స్కూల్ బాగానే దేవుని కృప బాగానే చదువుతుంటాడు. అయితే దేవుని కృపే, దేవునికి మహిమ. అయితే సరే, స్కూల్లో అట్లాగా పెట్టే ఆపరేషన్ శుక్రవారం శనివారం అడ్డలే సర్కిల్ ఏం చేశారంటే, శుక్రవారం రోజు ఫైనల్గా ఏర్పాటు చేసే రోజు అంట. ఆ రోజు వచ్చిన వాళ్ళు ఆ రోజు శుక్రవారం రబీలేడు, శనివారం సాయంత్రం తర్వాత వచ్చినాకనంట డాడీ బాధపడుతున్నాడు కొంచెం. ఏంటో బాధపడుతుందంటే, మార్చి 1 నుంచి నన్ను శుక్రవారం నేను లేను కదా, లేకపోవడం వల్ల, లేకపోతే ఆల్రెడీ అతను లిస్ట్లో ఉన్నాడంట. ఆ శుక్రవారం ఫైనల్గా చేశారు. అతను ఆ శుక్రవారం శనివారం పరిచయకు అక్కడ వెళ్ళిపోయాం. బాధపడగా కొంచెమే తర్వాత చెప్పాను. అంతకంటే మార్చి 1 దీనికంటే ప్రాముఖ్యమైంది మందిరం పునాది స్థలం పరిచయలో పాల్పొందాం, ఉపవాస ప్రార్థనలు, దేవుని సన్నిధి, దేవుని కార్యాలు పాల్పొందాం. ఆ మార్చి 1 కంటే, ఆ ప్రోగ్రామ్స్ కంటే దేవుని సన్నిధిలో ఉన్న దేవునికి మంచి బహుమానం గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పినప్పుడు హ్యాపీ అయిపోయాడు. అంటే చూడండి, గమనించండి లేదా, దేవుని బిడ్డలంగా మన జీవితంలో దేవుని కొరకే కదా కొన్ని అవసరమైతే మనం వాటిని త్యాగం చేయాలండి. అవి చాలా వెరీ సిల్లీ థింగ్స్, వాళ్ళతో మనం పోల్చుకుంటే చాలా చిన్నవి ఏమని. కాబట్టి దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో క్రియలు కూడా కనబడాలి, ప్రాక్టికల్స్ ఉండాలి, క్రియలు ఉండాలి, ప్రాక్టికల్స్ ఉండాలండి. అలాగే పరిస్థితులు మనం గత రాత్రి నైట్ టైము మాచర్లో గృహప్రవేశం, నైట్ 10-11 బస్సు లేదు, 11:30 అయిపోయింది. గురజాలు వచ్చాం. అక్కడ ఫస్ట్ బస్సు 4 గంటలకు లేచి మళ్ళీ ఫస్ట్ బస్కి 8 రావడం, ఉపవాస ప్రార్థన, మళ్ళీ వెలగపూడి వివాహం. ఇట్లాగా దేవుని మనం చెప్పి చాలా చిన్న ఇవి చాలా పెద్ద గొప్పగా అసలు వాళ్ళతో పోల్చుకోవడం అర్హులం కాదు మనం. అయితే గమనించండి, దేవుని కొరకు కొన్ని త్యాగం చేస్తే, మనం ప్రయాసపడితే, మనం ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే ఆహారం పక్కన పెట్టేసి, అవసరమైతే దేవుని ప్రేమిస్తే. నేను పరీక్షలో ప్రభు కుటుంబం చెప్తానండి, ఆ ఇంట్లో నేను ఆమె భోజనం పెట్టాలని పని లేదు, నేనే పెట్టుకుంటుంటా. ఎందుకంటే ప్రభు కుటుంబంలో అమెరికాలో ఉన్నారు అట్లాగా. మనం దేవుని బిడ్డలంగా మనం ప్రభు పరీక్షలో ఉన్నప్పుడు భర్తలు కూడా సహకరిస్తారు. అమెరికాలో వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారండి, భార్య భర్త విశ్వాసులు. మంచిగా ఖమ్మంలో సిస్టర్లు కూడా తెలుసుకున్నారు, జ్యోతి సిస్టర్లు ఖమ్మంలో తిమోతంకుల దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు అమెరికా వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే తిమోతంకుల బంధువులు అమెరికాలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారమ్మా, మీరు పేరు గడవబోతుంటే వాళ్ళే పేరు కడుకుంటారు, వాళ్ళే బ్రదర్స్ వాళ్ళు అమెరికా జాబ్ వాళ్ళు సండళ్ళు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అంటారంట, మేము మా పని మీద తప్పు లేదు, వీళ్ళు కడుగుతాం వీళ్ళు పెడతామంటే లేదు తిన్న తర్వాత వీళ్ళు రెస్పెక్ట్ పెట్టుకుంటారు, వీళ్ళే పెట్టుకుంటారట, సర్వ్ చేసుకుంటారు అంత. అంటే మనం ఎట్లా ఉండాలంటే దేవుని బిడ్డలంగా ప్రభు కార్యాల కొరకు అవసరమైతే మనంత. నేను ఎప్పుడు అసలు పట్టించుకోను. చాలా సిస్టర్కి ఆరోగ్యం బాగోపోయినా పరిచయం లేదని సరే నేనే పెట్టుకుంటా. పిల్లలు కూడా చెబుతాను, మీరు పెట్టుకోండి, మమ్మీ పెడతాను, మమ్మీ పరిచయంలో ఉంటుంది, ప్రార్థనలో ఉంటుంది. అలాగే మనము
నేర్చుకోవాలి. ఆత్మీయంగా మనం ఇంకా బలపడాలి, మనం ఇతరులకు మాదిరికరంగా. కాబట్టి దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అక్కడ భర్త భార్యలో కుటుంబం కనబడుతుంది బైబిల్లో. బైబిల్లో సరైన సంఘటన మనం చూస్తాం. ఆది కాండంలో యాకోబు ఎవరిని ప్రేమించాడు చెప్పండి? యాకోబు ఎవరిని ప్రేమించాడు బైబిల్లో? యాకోబు రాహేలును, అవునా ఉందా పదం? రాహేలును ప్రేమించాడు. అంటే రాహేలును ప్రేమించాడు ఇక్కడ ఆది కాండం మనకు కనబడింది. మరి రిఫరెన్స్ కావాలంటే ఇందాక మనం చదువుకున్న ఆది కాండం 22:2 కుమారుడు కంటే తండ్రి దేవుని ప్రేమించాడు. ఆది కాండం ఎవరైనా 22 అధ్యాయంలో అబ్రహాం. ఇప్పుడు 29:18 వస్తే రాహేలును ప్రేమించాడంట, ఎక్కువగా ప్రేమించాడు. ఎవరు? భర్త అయినా యాకోబు. భార్య భర్తలు ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించాలి. బైబిల్ ఉంది, భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడాలి. అది దైవిక క్రమమే, పద్ధతే. అయితే ఇక్కడ సరే, ఇక్కడ సందర్భం ఏంటంటే ఈ యాకోబు భార్య రాహేలును ఎక్కువ ప్రేమించాడు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఆయన మారుమనసు పొందాడండి. 29వ అధ్యాయంలో పొందల. 29వ అధ్యాయం మారు. ఏ అధ్యాయంలో మారుమనసు పొందాడు యాకోబు గారు? 32వ అధ్యాయం. ఎక్కడ పొందాడు? ఎబ్బోకు రేవు దగ్గర. ఆ రాత్రంతా ప్రార్థనలు. అప్పుడు నీ పేరు యాకోబు కాదు, ఇక్కడ నుంచి నీ పేరు ఇశ్రాయేలు. అక్కడ మారు మనసు పొందాడు. అంటే అప్పటి వరకు మారు మనసు పొందలేదు. అంటే మారు మనసు పొందలేదు అంటే అప్పటిదాకా దేవుని ఏం చేయట్లా? ప్రేమించట్లా. అప్పుడు దేవుని ప్రేమించాడు. 29వ అధ్యాయంలో దేవుని ప్రేమించట్లేదు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? రాహేలును ప్రేమిస్తున్నాడు, భార్యను ప్రేమిస్తున్నాడు. మరి ఇప్పుడు భార్యని ఎక్కువ ప్రేమించాలా, దేవుని ఎక్కువ ప్రేమించాలా? దేవుని వాక్యం ప్రకారం దేవుని ప్రేమించాలి. కానీ దేవుని ప్రేమించట్లేదు, రాహేలును ప్రేమిస్తున్నాడు. అవసరమైతే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేస్తూ ఉన్నాడు. అక్కడ మన విషయం ఏంటంటే అక్కడ రాహేలును ప్రేమించాడు. మొట్టమొదటి దేవుని ప్రేమించాలి, తర్వాత భార్యను ప్రేమించాలండి. అట్లా అని చెప్పేసి దేశించొద్దు. మొదట దేవుని ప్రేమించాలో, భార్యను ప్రేమించాలో, భర్తను ప్రేమించాలో, పిల్లలను ప్రేమించాలో. దైవికంగా ఇవన్నీ మన ప్రేమలు ఉన్నాయి, అవి కాదని అవి చేయాలి. కాకపోతే వీరికంటే, యేసుప్రభువు అన్నాడు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు. అది తలంపు. కాబట్టి ఇక్కడ యాకోబు జీవితంలో భార్య కంటే కూడా మరి దేవుని ప్రేమించాల్సిన వాడే, దేవుని కంటే కూడా మారు మనసు లేదు, రక్షణ లేదు ఆయనకు. భార్యని ప్రేమిస్తున్నాడు. అలాగే భార్య ప్రేమించడం. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాడు. 7 మరొక సంవత్సరం కొలువు చేశాడు. లేకు రాహు 7 సంవత్సరం, మరొక 7 సంవత్సరం రాహేలు. ఇలాగ తర్వాత ఏమైందంటే ఆ వెళ్తున్న సమయంలో ఆమె విగ్రహం పెట్టుకుని ఒంటి మీద కూర్చుంది. అలాగే తర్వాత జరుగుతుంది. మనం చూస్తే ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కొద్ది సంవత్సరంలోనే ముందు ఎవరు మరణించారు చెప్పండి బైబిల్లో? యాకోబు, రాహేలు, లేయా. ఈ ముగ్గురులో ఎవరు మరణించారు? ముందు ఫస్ట్ మరణించిన వ్యక్తి ఎవరు? రాహేలు. ఎందుకంటే దేవుని కంటే ఎవరినైతే ఎక్కువగా ప్రేమించినామో అక్కడ దేవుడు వారిని దూరం చేస్తాడు. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, నీకు ప్రేమించే వారిని నేను తీసివేస్తానంటాడు. అంటే ఒకసారి మీకు జరిగిన విషయం చెప్తాను. గురజాల్లో క్రీస్దాస్ అన్న తెలుసు మీకు. క్రీస్దాస్ అన్న పరిచయం చేసేటప్పుడు అక్కడ రంగయ్య అన్నని ఒక ఆయన ఉంటాడు. అంటే పాప ఆయనకి వివాహం కాలేదు, పెద్ద వయసు. ఆయన ఒక అమాయకుడు, మందిరంలో ఊడుస్తూ ఉంటాడు, పని చేస్తుంటాడు, పని చేస్తుంటాడు. అప్పుడు అన్న సేవకులు అని ఏం చేసేవారంటే రంగయ్యకి అక్క చెప్పాడు, అక్కకి మాకు చెప్పేవాడు, మందిరంలో ఉన్నాం కాబట్టి ఏం చెప్పాడంటే, ఇదిగో భోజనం పెట్ట పాప వాళ్ళకి ఇంటికాడ పెళ్ళి కాలేదు, భార్య లేదు, పెళ్ళి లేదు కాబట్టి తమ్ముడు మరదలు వాళ్ళు సరిగ్గా చూసుకోరు, వాళ్ళు అన్నం బెటర్ పాపం. రంగాన్ని వచ్చి మూలన అక్కడ కూర్చుంటాడు. మందిరం పెద్ద మందిరం, గురజాల మందిరం. ఆ మందిరం అంతా ఊడుస్తాడు, బయట ఊడుస్తూ ఉంటే పని చేస్తాడు. అప్పుడు అన్నలు దైవ సేవకులు ఏం చేశాడు, కొంచెం జాలిపడి రంగానికి మందిరంలో భోజనం పెట్టేవాళ్ళు. అప్పుడప్పుడు అంటే మీటింగ్స్ అప్పుడే కాదు, మామూలుగా ప్రత్యేకంగా ఆయన పెట్టేవాళ్ళు. ఎందుకంటే వచ్చాడు ఊడుస్తాడు, ఎవరు లేరని చెప్పేసి. మీటింగ్స్ కాకుండా మిగతా టైంలో భోజనం పెట్టేవాళ్ళు. అక్కడ సేవకురాలు అక్క ఒక మాకు చెప్తే మేము అట్లా మందిరంలో అన్నం పెట్టేవాళ్ళం. అలా పెడుతూ ఉంటే అన్న వచ్చేవాడు. రంగాన్ని ఏమంటే గంగయ్య అని పేరు, గంగయ్య ఏమంటే అన్న దగ్గరికి వచ్చేవాడు. మా ముందు మేము కూడా ఉన్నప్పుడు అన్నతో మాట్లాడు, అప్పుడు అన్న దగ్గర మందిరంలో ఉన్నప్పుడు, అన్న మీరు మా మరదలో భోజనం పెట్టలేదన్న, మా తమ్ముడు అసలు పడుచుకోడన్నా, అన్న మీరు ఎంతో ప్రేమిస్తున్నారన్న, మీరు నాకు భలే భోజనం పెడుతున్నారా, మీరు పెడితేనన్నా, మీరు పెట్టబోతులేదన్న, మీరే అంటాడు. అప్పుడు అన్న ఏమన్నా చేస్తాయా, పద్దాగలు నన్ను అంటున్నావు, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తే నేను లేకుండా దేవుడు చేస్తాడు అంటున్నాడు. ఆ సందర్భం ఊహించాడు. ఎందుకంటే యాకోబు రాహేలు ఎక్కువ ప్రేమించాడు, రాహేలు లేకుండా దేవుడు చేశాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఏంటి, నీకేదో భోజనం పెట్టారని చెప్పేసి నన్ను ఎక్కువ ప్రేమిస్తుంటే దేవుడు నన్ను లేకుండా చేస్తాడే అని అన్న చెప్తూ వచ్చాడు. మాట నవ్వుకుంటా అక్కడ చెప్పాడు. ఆ మాట ఇప్పుడు గుర్తుంది. అంటే అర్థం ఏంటంటే అక్కడ కారణం ఏంటంటే యాకోబు జీవితంలో అక్కడ అన్న కూడా చెప్తూ వచ్చాడు వాక్యాలలో. అంటే దేవుణ్ణి ప్రేమించి తర్వాత భార్యని ప్రేమిస్తే తప్పులేదు, మంచిది. కానీ దేవుణ్ణి ప్రేమించకుండా భార్యని ప్రేమిస్తూ వచ్చాడు. ఏమని తెలుసా, రాహేలు చిన్న వయసు, ముందుగానే ఆమె లేకుండా పోయింది. తర్వాత చాలా బాధాకరమైన పరిస్థితి. చూడండి, అందుకే ఇక్కడ దేవుని బిడ్డలను మన జీవితంలో దేవుని ఎక్కువగా మనం ప్రేమించవలసిన వారు అని యేసుప్రభువు వారు డైరెక్ట్గా పేతురుతో అడుగుతా ఉన్నాడు. మిగిలిన మనం దైవికంగా గమనిస్తే దేమ గురించి రాబడిందండి. 2 తిమోతి 4 ఏంటంటే, దేమ యెహోలోకమును స్నేహించి నన్ను విడిచిపోయినాడు.
నన్ను విడిచిపెట్టినాడు అంటే ఇక్కడ మనం చూస్తే ఇహలోకాన్ని ప్రేమించాడు, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మీరేం చేయొద్దు. యోహాను పత్రికలో రాబడిందండి 2వ అధ్యాయంలో, లోకంలో ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఇది మాత్రం ప్రేమించకూడదు. భార్యను ప్రేమించాలి, పిల్లలు దేవుని తర్వాత పిల్లలను ప్రేమించాలా, తోటి వారిని ఇరుగుపొరు ప్రేమించాలా, శత్రువులు కూడా ప్రేమించున్నాడు. ఆ విషయంలో కాదు, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు, లోకాన్ని ఏం చేయొద్దు, లోకాన్ని మాత్రం ప్రేమించొద్దు. లోకములో ఉన్న వాటిని కూడా నువ్వు లోకంలో ఏమున్నాయంట, శరీరాశ, నేత్రాశ, జీవుడు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు, ఇది మాత్రం ప్రేమించకూడదు లోకాన్ని. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము అలా కాకుండా దేవుణ్ణి మనము ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, ఇక్కడ దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఏం చేయగలుగుతాము చూడండి, క్లుప్తంగా మనం ముగించుకుంటాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రేమించినప్పుడు మనం చేస్తాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? పేతురుని అడిగినప్పుడు వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే పేతురు ఏం చెప్పాడు చెప్పండి సమాధానం? అవునయ్యా, అది నీకు తెలుసు, నేను నిన్నేం చేస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీరందరికంటే ఎక్కువగా ప్రభు చెబుతున్నాడు మొట్టమొదటి ప్రేమించమని. పేతురు గారు కూడా అంటున్నాడు, నేనయ్యా నిన్ను ఎక్కువగా ఎందుకు ప్రేమించాలి, నాకు భార్య లేదా, పిల్లలు లేరా, అవునా, ఉన్నారు లేదా? పేతురు గారికి పౌలు గారు అంటారు కదా, నేను కేపావలే భార్యను వెంట పెట్టుకొని వెళ్ళకూడదా అంటాడు. అట్లాగా అంటే పేతురు గారికి ఎవరైనా చెప్పండి, భార్య ఉంది, కుమార్తె కూడా ఉంది చరిత్రలో, బైబిల్ మనకు కనబడదు కానీ చరిత్రలో పేతురు గారి తర్వాత కూతురు గారు కూడా ఆమె మంచి విశ్వాసి, మంచి ప్రభువుకు జీవించింది, పేతురు కుమార్తె కూడా ఉంది. ఓకే, అట్లనే మనం చూస్తే ఇప్పుడు మరి నాకు భార్య లేదా, కుమార్తె లేదా, నేను నిన్నే ఎక్కువగా ఎందుకు ప్రేమించాలి, వాళ్ళని ప్రేమించకూడదంటే అమాయకుడా, పిచ్చోడా, ఆ భార్యనిచ్చింది నేనేరా అంటాడు ప్రభు, ఆ భర్తనిచ్చింది నేనేరా, పిల్లల్నిచ్చింది నేనేరా అని అంటాడు పేతురుతో. ప్రభు అంటాడు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్తాడు పేతురు గారు? అందుకే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఇచ్చినవన్నీ సమస్తము దేవుని వల్లనే కలిగిన, మనంతటా మనం భూమి మీదకి మనం తీసుకురాలేదు. అయితే గమనిస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం దేవుణ్ణి ప్రభు అంటున్నాడు వీరికంటే ఎక్కువ. అంటే ప్రేమించడం అసలు అర్థం ఏంటి, ప్రేమిస్తే ఏం చేస్తాం? నెంబర్ 1 చదవండి, యోహాను సువార్త 14:23 చదవండి. యోహాను సువార్త 14:23 వచనం. రైట్, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం లేదా టెస్ట్ మనం చూస్తున్నాం, మనం పరీక్షించుకుందాం. పేతురు గారికి పరీక్ష పెట్టాడు, 3 సార్లు అడిగాడు. అయితే అద్భుతం విషయం ఏంటంటే అక్కడ ఆన్సర్లో పేతురు చెప్తూ ప్రేమిస్తున్నా అని చెప్పాడు. అది మాటతో చెప్పగలిగాడు, క్రియ కూడా చేయగలిగాడు. అంటే ఇప్పుడు పేతురు గారు పరీక్షలో ఏమయ్యాడు చెప్పండి? పాస్ అయ్యాడు. అబ్రహాం గారు పాస్ అయ్యాడు. ఇప్పుడు పేతురు గారు కూడా పాస్. ఎట్లా పాస్ అయ్యాడు పేతురు గారు అంటే దానికి రుజువు ఏంటి అంటే, ప్రభు అన్నాడు నీవు ముసలివాడు అవుతావు ఒకదాని మీద, అప్పుడు ఏం చేస్తాడు, నీ కాలు నేను బంధించి నీకు ఇష్టమైన చోటు నిన్ను నడుము కట్టి మోసుకు. అంటే అది అత్సాక్షి అయ్యే టైం, అది ఆయన ప్రాణం పోయే విషయాన్ని కూడా ముందుగా ప్రభు చెప్పాడు ప్రవచనంగా. అంటే వృద్ధాప్యం దాకా నువ్వేం కావు చెప్పండి, నీకు చనిపోవు, ముసలితనములోనే నువ్వు వృద్ధుడిగా జీవిస్తే అప్పుడు ముసలుడు కాల యేసుప్రభు కాలంలో, అప్పుడు నడిప్రాయం ఉంటుంది అంతే, నడిప్రాయం ఉండొచ్చు అంతేగాని వృద్ధుడు గల యేసుప్రభు టైంలో. యేసుప్రభు మరణించి పరలోకానికి ప్రత్యక్ష తర్వాత మరలా పరలోకానికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ముసలోడు అయినాక సేవ చేశాడు పేతురు గారు. అయితే మనం జీవితం చెప్పలేము, పేతురు గారు ముసలోడు అని చెప్పి మనం ముసలోడు దాకా ఉంటామో చెప్పలేమండి, అవునా? ఎప్పుడు మనకు తెలియదు, ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం మనకు తెలియదు. కాబట్టి అయితే ఇక్కడ ఈ పేతురు గారు ప్రభువును ప్రేమించిన రుజువు ఏంటంటే, ఆయన ఒక రోజున, ఇది బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది, ఆయన ఒక రోజున పేతురు గారి దర్శనం ఏం చేసినంటే యెరూషలేములో నుండి పారిపోతున్నట్లుగా పరుగులు తీస్తున్నాడు. యెరూషలేములో నుండి, ఇది యెరూషలేం అనుకోండి, ఇక్కడ నుంచి పరుగులు తీస్తున్నాడు, ఒక ఆయన ఎదురుగా తెల్లని వస్త్రం ధరించుకొని ఒక ఆయన నడుచుకుంటూ వస్తుంటే పేతురు గారు పొరపాటున పరుగుతీస్తూ ఆయన భుజాన్ని తగిలి పేతురు అమాంతం కింద పడిపోతాడు. ప్రభు భుజాన్ని తగిలి పేతురు కింద పడిపోతాడు. ప్రభు అక్కడ అలాగే ఉంటాడు. చూసి పేతురు వెంటనే లేచి గుర్తుపట్టాడు, ప్రభా నీవా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను అంత ఆవేదన చెప్తాడు, నేను యెరూషలేం నుంచి పారిపోతున్నాను, వారిని చంపాలనుకుంటున్నారు, కాబట్టి యెరూషలేంకి వెళ్ళొద్దయ్యా. ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తానంటే ప్రభు అంటాడు, నేను యెరూషలేంకి వెళ్తున్నాను. ఎందుకు ప్రభా అంటే, నేను నీ కోసం మరొకసారి చనిపోవడానికి వెళ్తున్నాను. ప్రభు ఆల్రెడీ చనిపోయావు కదా ఒకసారి, మరలా యెరూషలేం నా కోసం మరలా ఇప్పుడు ప్రాణం పెడతావా? పేతురు ఆగిపోయాడు, ఆలోచన చేశాడు. వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా తిరిగి నేను ప్రాణం పోయినా సరే నేను ప్రాణం కాపాడుకోవడానికి లోకంలోకి వెళ్ళను, పరుగులు తీను, నేను నీలో ఉంటానని చెప్పేసి అప్పుడు పేతురు గారు ఏం చేశారు తెలుసా? ప్రభువు కొరకే జీవించి అక్కడ ఆయన పట్టబడి అప్పగించి పట్టుకుని రోమ సైనికులు పట్టుకున్న తర్వాత
ఆయన బంధించి సిలువేసే టైంలో పేతురు అంటాడు, నిలువుగా సిలువేస్తుంటే పేతురు అంటాడు, నన్ను అట్లాగా వేయొద్దు, యేసు ప్రభు నిలువుగా వేశారు, నేను దానికి కూడా పాత్రను కాదు, నన్ను తల కిందలుగా సిలువేయమని కోరుకుంటాడు. తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి పేతురుని సిలువేస్తారు. అలాగ చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. దీన్ని బట్టి చెప్పండి, పేతురు యేసు ప్రభువుని ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. పాస్ అయ్యాడు పరీక్షలో. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నకు, అయ్యా ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అన్నాడు. క్రియలో ఆయన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుని హతసాక్షి అయ్యాడు పేతురు. తల కిందలకు సిలువగా ఇవ్వడి మరణం పొందాడు, ప్రభువును ప్రేమించాడు. అది నెరవేరింది ఆ మాట పేతురు జీవితంలో. సరే, మనం ఇప్పుడు అలాగంత ప్రాణాలు పెట్టమని కాదు, కానీ అంతగా సాక్షులు కాదు. ఒకవేళ ప్రభువుని వస్తే ఏం చేయలేము, అంతగా కొంతగా అయినా మన వంతు మనం ప్రభువుని ప్రేమించాలి. ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ ఏం చేస్తాడంటే అతడు నా మాట గైకుంటాడు. ఒకటి, అందుకే మనం దేవుని ప్రేమిస్తున్నావా లేదా ఇక్కడ మనం పరీక్ష పెట్టుకుంటాం. ప్రభువు మాట విని ఆ ప్రకారం చేస్తున్నామా, మనం ప్రభువుని ఏం చేసినట్టు ప్రేమిస్తున్నాడు. నెంబర్ 1, దీనికి వివరించే టైం లేదు. నెంబర్ 2, రెండోది, ఆ తర్వాత వచ్చి అదే వచ్చిన తర్వాత వచ్చి 24 వచనంలో ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు అంటే. ఇప్పుడు రెండోది, మాటకు ఆజ్ఞలకు దగ్గర సంబంధం ఉండదు, కానీ వేరు వేరు. మాట అంటే అయ్యా అది వెళ్ళి అది కొంచెం చూడయ్యా అంటాం, అది మాట. పలానా పని చేయ అంటాం, అది దీని మాట అంటారు. ఆజ్ఞ అంటే ఇదిగో నువ్వు వెళ్ళు సువార్త చెప్పు, అది ఆజ్ఞ. సువార్త ఏంటి? ఆజ్ఞ. బైబిల్లో ఉంది. అంటే ఆజ్ఞ వేరు, మాట వేరు. అంటే ఏంటి? ఇదిగో ఇది నువ్వు తినకూడదు, ఆజ్ఞ అంతే. ఇదిగో నువ్వు బాప్తిసం పొందు, ఆజ్ఞ అంతే. ఆజ్ఞ వేరు, మాట. అంటే మాట కంటే పవర్ఫుల్ ఆజ్ఞ. మాటనంటే చెప్తారు, నువ్వు పలానా పని చేయి, నువ్వు పలానా చెయ్యి అని. ఆయన మాట వింటే వినేటట్టు మనం చేస్తాం, లేదా వినకపోతేనేమో ఆ మాటను కాదంటాం. ఆజ్ఞ తెలుసా, ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. నువ్వు ఇది చేస్తేనే నీకు, నువ్వు మారుమనసు పొందితేనే ఆజ్ఞ, నువ్వు సువార్త పడించాలి ఆజ్ఞ. బైబిల్ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, నువ్వు ఇలాగా ఇవి చేయాలి, ఆజ్ఞలు, కమాండ్మెంట్స్. కమాండింగ్ చేయటం ఆజ్ఞ. ఇప్పుడు ఒకటి, ఆయన మాట వింటే ప్రేమించినట్టే. మనం ఆయన మాట వింటున్నామా పరీక్షించుకుందాం. ఆయన మాట వింటున్నట్లయితే ప్రభువుని ప్రేమిస్తున్నాడు. రెండోది, ఆయన ఆజ్ఞలు గైకుంటే మనం ప్రభువుని ప్రేమించినట్టే. ఆజ్ఞలు మనకు తెలుసు, ఇంకా దాన్ని వివరించాల్సిన పని లేదు. ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామా లేదా. నెంబర్ 3, మూడోది, మనము ఆయన ప్రేమించుతున్నామా లేదా. ఇక్కడ మనం ఇవన్నీ మనకు టెస్టులు. ఇక్కడ ఇందాకేమో పేతురు గారికి టెస్టు, యోహాను 20వ అధ్యాయంలో. ఆదికాండం 22వ అధ్యాయంలో ఎవరికి పరీక్ష? అబ్రహాముకి పరీక్ష. పౌలు గారికి పరీక్షలు, తోమాకు పరీక్షలు. ఇప్పుడు మనకు పరీక్ష ఏంటంటే దేవుని మాట వింటున్నామా పరీక్ష. రెండోది, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా. ఇప్పుడు మూడో మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 1 కొరింథీ 5:14 చదవండి. 1 కొరింథీ 5:14 త్వరగా చూడండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 14 వచనం చదవమ్మా. 11 చూడు అక్కడ. చూడండి 2 కొరింథీ అక్కడ పౌలు గారు ఒక మాట చెప్తాడు ఈ సంఘానికి, కొరింథీలో సంఘానికి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందుగా గనుక జీవించు వారికి మీదట తమ కొరకు కాక. ఇక్కడ జాగ్రత్త గమనించినది, మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు చాలు. ఇక్కడ మనం ఇప్పుడు మనకు కావాల్సిన పదం ఏంటంటే, క్రీస్తు ప్రేమ నన్ను ఏం చేస్తుంటున్నాడు? బలవంతం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏముంది చెప్పండి. పౌలు గారు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ప్రభు ప్రేమను పొందుకుంటున్నాడు. అదే టైంలో ప్రభువును కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ప్రభువును ప్రేమిస్తుంది. దీనికి రుజువు ఏంటంటే, నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన ఆయన కోసం ఇప్పుడు నేనేం చేస్తాను? నా జీవితం ఆయన కొరకే. అది ప్రభువును ప్రేమించడం అంటే. ఒకటి, ఆయన మాట వినటం, ప్రభువును ప్రేమించడం. రెండవది, ఆయన ఆజ్ఞలు. ఇవన్నీ మన లేఖనాల ఆధారం, లేఖనం చెబుతుంది అలా వాక్యానుసారంగా. మూడోది, పౌలు ప్రేమ బలవంతం చేస్తుంది. ఆయన ప్రేమను పొందుకున్నాను, ఇప్పుడు ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను, అందుకొరకు ఇప్పుడు ఏం చేస్తాను? నా కోసం మృతి నుండి తిరిగి లేచిన ప్రభు కొరకు నా జీవితం. అందుకనండి, ఈ జీవితము చిన్న జీవితము, ఈ జీవితము కొద్దిది. ఇది 60, 70, మహా 80 సంవత్సరాలు. ఈ కొద్ది జీవితం అల్పమైన జీవితాన్ని ప్రభు కొరకు అర్పిస్తే. ఒక ఆయన అంటాడు కదా, నేను ఎట్లా ఉండాలంటే ఒక క్రొవ్వొత్తులాగా ఉండాలంటాడు. క్రొవ్వొత్తు ఏం చేస్తుంట? కాలిపోతూ అనేకులకి ఏం చేస్తా చెప్పండి? వెలిగిస్తుంది. అది క్రొవ్వొత్తి. ఇది మనం కొవ్వొత్తులు అంటాం. యేసు ప్రభు కూడా మంచి కొవ్వొత్తి, ఆయన అసలైన కొవ్వొత్తి, ఆయనే మొట్టమొదటి కొవ్వొత్తి. ఆ తర్వాత మన చిన్న కొవ్వొత్తులు అంటే ప్రభు కూడా జీవించేవాళ్ళు. అయితే గమనించండి, ఇప్పుడు అలాగా ఆ కొవ్వొత్తి కరిగిపోతూ
ఇతరులకు వెలిగిస్తూ, అంటే ప్రభువు కొరకు మనం జీవిస్తూ అలాంటి అనుభవంలోకి వచ్చినప్పుడు మనం ప్రభువును ప్రేమిస్తున్నట్టు. అదే సమయంలో ఇంకో భక్తుడు అంటాడు, ఆ తుప్పుబాటు నీకయ్యా, నన్ను ఏం చేస్తావు, నన్ను వాడుకో, నన్ను పదును పెట్టు, శ్రమలలో అయినా సరే దేనిలో సరే పక్కన పడేస్తే ఓ తుప్పు పడిపోద్ది, పనిముట్టు, ఆ తుప్పు పడ్డు కదండి, ఆ తుప్పు పట్టిపోద్ది. దేని తర్వాత ముద్దు పోయి తుప్పు పట్టిన తర్వాత దేనికి కూడా అది పనికిరాదు. తుప్పు బట్ట నీకు, నన్ను ఏం చేస్తాను నీ సేవలో, నీ పరిచయలో వాడుకోయ్యా, పదును పెట్టబడాలయ్యా, నేను కరిగిపోయినా సరే ఇరిగిపోయినా సరే ప్రభువా నీ కొరకు నేను. అట్లాగా ఈ జీవితం అనేది కొద్దిదే, మరలా జీవితం లేదు, మరలా మనం భూమిలో రాము. ఈ కొద్ది కాల జీవితంలో ఎంతగా ప్రభువు కొరకు మనం జీవిస్తున్నామో, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని సన్నిధి కొరకు, దైవికమైన విషయాల్లో, ప్రార్థనలో, ఆరాధన, పరిచయలో, ఇలాగ దేవుని కొరకు మనం ఎంతగా ప్రభువు కొరకు మన పనులు చేసుకుంటూ ప్రభువులో మనం జీవిస్తూ, రెండు ప్రభువు కొరకు జీవిస్తూ మన కుటుంబాన్ని పోషించుకుంటూ, ఇలాగ రెండింట్లో మనం కొనసాగుతూ ఎంతగా ప్రభువు కొరకు ప్రయారిటీ ఎక్కువగా జీవిస్తామో అది ప్రభువుని ప్రేమించడం. పౌలు గారు పాస్ అయ్యాడు పరీక్షలో. పౌలు గారు ప్రభువు కొరకే, ఇదిగో నా జీవితం పానార్పణముగా పోయిచున్నాడు, అలాగ జీవించాడు. అందుకే ప్రభువుని ప్రేమించడం అంటే మనం ప్రభువు కోసం జీవించటమే ప్రభువుని ప్రేమించడం. ఇది మూడోది. 4వ మాట చూద్దాం. 4వ సంగతి, ప్రభువును ప్రేమించడం అంటే ఏంటి? ప్రభు అంటున్నాడు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా, అంటే ప్రభువుని ప్రేమించాలా. ప్రభువును ప్రేమించడం అంటే ఏంటి? ఎఫెసీ 4:1 ఎఫెసీ పత్రిక. కాబట్టి ప్రేమ అనే పదం ఉంటుంది. సత్యం చెప్తూ క్రీస్తు వలె అన్ని విషయాలు ఎదుగుతూ, కింద మాట చూడండి, క్రీస్తు వలె ఉండి మన అన్ని విషయంలో సత్యం చెప్తూ ఎదుగుతూ అనే పదం చదవండి అక్కడ. 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. రైట్. ప్రేమ కలిగి అంటే దేవుని ప్రేమ కలిగి, డివైన్ లైఫ్, దైవికమైన ప్రేమ. అంటే ఇప్పుడు మన అంశం ఏంటంటే, ప్రభు ఉన్నాడు, పేతురు తన నీవు నన్ను ప్రేమిస్తున్నావు, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇప్పుడు 4వ విషయానికి వస్తే, ప్రేమించడం అంటే ఏంటి? ప్రభుని ప్రేమించడం అంటే 4వది ఏంటంటే ప్రేమ కలిగి మనం ఏం చేయాలంటే దినాలు చెప్పండి, సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో. అది అంటే ప్రేమ కలిగి, అంటే మనం ప్రభువును ప్రేమిస్తుంటే ఏం చేస్తాం? సత్యములో జీవిస్తాం. గాయి గురించి యోహాను 3:10 సత్యములో అనుసరిస్తున్నాడు, సత్యములో అంటే జీవిస్తున్నాడు. సత్యమే వాక్యం, ఆ సత్యమే మరి సత్యమే దేవుడు ప్రభు. అంటే సత్యములో మనం కొనసాగుతూ, సత్యములో అనుసరిస్తూ, మనం ప్రేమ కలిగి, ఆ దైవిక ప్రేమతో సత్యం కలిగి, క్రీస్తు వల్లే మనం ఏం చేయాలి? అన్ని విషయాల్లో ఎదగాలి, క్రీస్తు వల్లే ఎదగాలి. క్రీస్తు వల్లే అంటే క్రీస్తులో ఉన్న క్షమాపణ, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత, అంటే క్రీస్తులో ఉన్న దయాలత్వం, క్రీస్తులో ఉన్న సహనం, క్రీస్తులో ఉన్న ఓర్పు, ఆయనలో నమ్మకత్వం, ఆయనలో ఉన్న త్యాగము, ఆయనలో ఉన్న మంచి గుణలక్షణాలు, ఇలాంటివి మనం అలవర్చుకుంటూ ప్రభువును ప్రేమిస్తున్నామంటే, ఈ లక్షణాలు అలవర్చుకుంటూ సత్యము చెప్పుచు క్రీస్తు లాంటి లక్షణాలు కలిగి మనం జీవిస్తూ ఎదుగుతూ ఉండడమే మనము దేవుణ్ణి ప్రేమించటం. ఎలాంటి అనుభవంలో మనం ఉన్నామా, లేకపోతే తక్కువలో ఉన్నామా? తక్కువలో ఉంటే తక్కువగా ప్రేమిస్తున్నట్టు, ఎక్కువగా క్రీస్తు లాంటి లక్షణాలు ఉంటే ఎక్కువగా మనం ప్రభుని ప్రేమిస్తున్నట్టు. అందుకే వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు ప్రశ్న. కాబట్టి 4వది, మనము క్రీస్తు వలె అన్ని విషయంలో మనం ఎదుగుతూ ఉండాలి, అది ప్రభు ప్రేమిస్తున్నట్లు అర్థం. చివరి మాట చూద్దాం. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి కానీ టైం అయిపోయింది కనుక చివరిగా మాట చూసి ప్రభువులో పాల్పొంది. చివరిగా 5వది పరిశుద్ధ ఫిలిప్పీ 1:17 అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:17 ఫిలిప్పీ 1 అసూయ చేతను వారైతే నా బంధకములతో కూడా ఇక్కడ మనం చూస్తే క్రీస్తును ప్రకటించేవారు రకరకాలుగా ప్రకటిస్తున్నారు. కానీ పౌలు గారు మాత్రం ఎలా ప్రకటిస్తున్నారంటే, ఆయన ప్రేమ ఎంతో బలవంతం చేస్తుంది కనుక క్రీస్తు ప్రేమను బట్టి ఆయన ఏం చేస్తుందంటే ప్రేమతో కూడిన, అంటే ప్రభువుని ప్రకటించేవాడు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే 1:17 మధ్య భాగంలో ఉంటుంది కదండి, మధ్యలో ఉంటుందంటే, తన యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొన్న వాళ్ళని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తను తెలుసుకుని మీకు జ్ఞానం ప్రత్యక్ష మనసు అనుగ్రహించు నేను ప్రారంభం జ్ఞాపకం. ఇక్కడ ఒక మాట చూస్తే ప్రభువుని ప్రకటించడం, ప్రభువుని గురించి ఒక మాట చూస్తాం, ఒక మాట క్రీస్తుని అక్కడ కక్షతోటి మిషతోటి ప్రకటిస్తున్నారు. సరే, కానీ పౌలు గారు ఎలాగంటే ఆయన క్రీస్తును ప్రేమతో సువార్త పడిస్తారు. రోమపత్రికలో మాట ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది. అంటే సువార్త పక్షమున నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ఆ మాట 17 చివరి చూడండి. నేను సువార్త పక్షమున వీరైతే నేను సువార్త పక్షం నియమింపబడి ఉన్నానని ఎరిగి అది కావాల్సిన పదం, ప్రేమతో ప్రకటించున్నారు. అంటే ఇప్పుడు మనం ఐదోదిగా ఏంటంటే ప్రేమ, చెప్పండి. ప్రేమ అంటే దేవుని ప్రేమించినట్టు అర్థం ఏంటి? సువార్తను ప్రకటించడం. కాబట్టి రకరకాలుగా ప్రకటించబడుతూ ఉంది. సరే, అయితే మనము ప్రభువుని ప్రేమించినామంటే అర్థం ఏంటంటే, చెప్పండి, ప్రభువుని ప్రేమిస్తున్నట్టు అర్థం ఏంటంటే ప్రభువుని గురించి ఏం చేయాలి, ఆయన ప్రేమను గురించి, ఆయన మంచితనం గుణలక్షణం ఏం చేయాలి, ఇతరులకు మనం చెప్పాలి, ఇతరులకు ప్రకటించాలి. అంటే ప్రేమతో మనం ప్రకటించాలి. అంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఆ ప్రేమతో నింపబడి ఇతరులకు మనం ప్రకటించాలి. ఎందుకంటే ఈ దినం చూడండి, చాలామంది రక్షణ లేక, ఎంతోమంది మారు మనసు లేకుండా ఉన్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, నరకానికి వెళుతున్నారు. పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చెడిపోయిన జీవితాలు, భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. ఇదన్నారు ఈవెన్ రాజకీయ నాయకులు సైతం కూడా ఘోరమైన జీవితాలు జీవిస్తున్నారు. వాళ్ళ పరిస్థితులు రాజకీయ నాయకులు నిజంగా గౌరవించడానికి వాళ్ళ అర్హులు కాదన్నట్టు చూస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళకి రకరకాల 2 పెళ్ళిళ్ళు, ఎన్నో భయంకరమైన రాజకీయ నాయకులు, వాళ్ళ సెటప్లు, రకరకాల త్రాగుడు, భయంకర వ్యసనాలు, పైకి అందాక కనపడతారు. వాళ్ళ జీవితాలు చూస్తే ఎంత ఘోరంగా ఉంటాయో. ఈ దినాలు చాలామంది సినిమా యాక్టర్లు కూడా భయంకరంగా ఉంటారు. వాళ్ళ జీవితాలు, చరిత్రలు వస్తే అప్పుడు బయటపడుతుంటాయి, అప్పుడు కొన్ని బయటపడినవి చాలా ఉంటాయి. రహస్య జీవితాలు, వాళ్ళు భయంకరమైన జీవితాలు, ఎన్నో అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారు, వాగ్దానాలు చేస్తుంటారు, ఎన్నో రకరకాల భయంకరమైన మోసాలు, యుక్తులు చేస్తూ ఉంటారు. ఇలాంటి రాజకీయ నాయకులు నిజంగా వీళ్ళు గౌరవించడానికి అర్హులు కాదనిపిస్తుంది. సరే, మనం తప్పదు కొన్ని సందర్భాల్లో, మనం అలాంటి వాళ్ళు కూడా మనం అటు దేవుల్లో ఉంటూ కొన్ని పరిస్థితులు జాగ్రత్తగా ఉంటూ. సరే, ఓకే. అయితే గమనిస్తే పరిస్థితులు మనం చూసినప్పుడు పరిస్థితి దినాలు పిల్లల మొదలుకొని పెద్దల వరకు లోకమంతా చెడిపోయింది, భయంకరంగా ఉంది. దినాల్లో చాలామంది భయంకరంగా జీవితాలు జీవిస్తున్నారు. పిల్లలు, యవ్వనస్తులు, కాలేజీలు, స్కూళ్ళల్లో కూడా చిన్న పిల్లల సైతం కూడా భయంకరమైన ఫోనోగ్రఫీకి వెళ్ళిపోతున్నారు, చెడు దృశ్యాలు చూస్తున్నారు, అపవిత్రమైన కార్యాలు, చంపుకుంటున్నారు. పిల్లలు కూడా బలాత్కారాలు, స్కూల్లో, కాలేజీలో ప్రేమ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఘోరమైన పరిస్థితులు, అసలు లోకం చెడిపోయింది. అందుకు ఒక ఆయన లోకం గురించి, లోకం ఒక మున్సిపాలిటీ కోపం అన్నాడు. చెప్పండి, లోకం అంటే ఏంటంటే మున్సిపాలిటీ కోపం. అంటే మన మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ కూడా మురికి వాటర్, డ్రైనేజ్ వాటర్ అంటే చూసారండి, ఆ మురికి వాటర్ లాగా ఉన్నారు లోకం అంతా, లోకస్తులు అట్లాగా ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మరి ఈ దినాలు నశించిపోతున్న వారి కొరకే మనం సువార్త, అందుకే పలువురు సువార్త పాటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించినప్పుడు అయ్యో వాళ్ళు నశించిపోతున్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయటము, సువార్తను కూడా మనం ప్రకటించవలసిన వారు. 5 సంగతులు ఉన్నాయి, మిగిలిన ప్రవచనమైన తర్వాత చూద్దాం. ఇప్పుడు చెప్పండి, 1 ప్రభువుని ప్రేమిస్తున్న రుజువు ఏంటంటే, 1 ఆయన మాట మనం వినటం, 2వది ఆయన ఆజ్ఞలు వినటం, 3వది ప్రభువు కోసం మనం పౌలు కదా, మనం ప్రభు కొరకు జీవించటం బట్టి. 4వది చెప్పుకున్నాం, క్రీస్తు సత్యం చెప్తూ ప్రేమ కలిగి అన్ని విషయములు మనం క్రీస్తులాగా ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రభువుని ప్రేమిస్తాం. 5వది ఇప్పుడు సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు, ఆయన చనిపోయిన, ఆయన మరణ పునరుత్థానం చెప్తే అయ్యో ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు అని ఆయన ప్రేమిస్తున్నాం కనుక, ఇదిగో నీకోసం ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించినప్పుడు ఆయన ప్రేమ సువార్త, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి మనం ప్రకటించుతున్నప్పుడు ప్రభువు ప్రేమించిన వారంగా చేయబడతాం. అలాగా ప్రభుత్వంలో మనము ప్రభువును ప్రేమించినప్పుడు, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే పేతురుని అవునయ్యా ప్రేమించినాను. ఇంకొన్ని సంగతుల తర్వాత ప్రభుత్వం వచ్చేవారు మరికొన్ని సంగతులు. ప్రేమించడం అంటే ఏంటి, ప్రేమించినప్పుడు ఏం చేయాలా, నిజంగా దేవుని ప్రేమ అంటే ఏంటి, దేవుని ప్రేమించినప్పుడు మనం చేసే పనులు ఏంటి, అవి వచ్చేవారం మిగిలిన సంగతులు ప్రభు చిత్తమైతే ధ్యానించదు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఇది మనకు ప్రభు ఇచ్చిన వాక్య పిలుగులో ప్రార్థన పూర్వక వాక్యానుసారంగా ప్రభు బల్ల మనం పాల్పొందే దేవుడు మంచి సమయం మనకిది. మనం పరీక్షించుకునే సమయం, మనము ప్రభు రక్తంలో కడగబడే సమయం, వాక్యం అనే ఉదక స్నానం చేత శుద్ధి చేయబడే సమయం, నిర్మలంగా చేయబడి క్షమించబడి పరిహరించబడే గొప్ప విలువైన తరుణం. ప్రభు బల దగ్గర మన ఒప్పుకోలు ప్రార్థన, స్వపరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనం పరీక్షించుకోవటం,
పరిశుద్ధపరచబడ్డం ఇది మంచి అవకాశం. ప్రార్థనాపూర్వకంగా మన బలహీనతలో మనం వాక్య వెలుగులో అలాగ ప్రభువుని ప్రేమించట్లు తప్పిపోయిన పరిస్థితులు ప్రభు దగ్గర క్షమాపడదాం. వేటికంటే ఏటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, ప్రభువు కంటే ఎక్కువగా మనం ప్రేమించి ఏమైనా ఉన్నాయా? అవి దేవుని దృష్టిలో విగ్రహాలుగా ఉంటున్నాయి. ఏ విగ్రహమైన రాహేలు విగ్రహాలు కలిగి ఉంది, మీ ఇశ్రాయేలు హృదయముల విగ్రహం కలిగి ఉన్నారు. కొన్ని ఏమైతే ఉన్నాయో ఆ విగ్రహాలు కాకుండా మొదటగా దేవుని ప్రేమించి మనం దైవికంగా జీవించినట్లు ప్రభువుకు అప్పగించుకొని తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండే ప్రార్థనలో ఈ వారం అంతా ఎలాగున్నాం, గత దినాలు మన జీవితాల్లో ఎలాగ ఆయన మాట వింటున్నామా, ఆయన ఆజ్ఞలు ఎక్కడ గైకొన్నామో, ఎక్కడ తప్పిపోతున్నామా, ఆయన కొరకు జీవించగలుగుతున్నామా, లేదా ఎక్కడైతే మనం దేవుని క్రీస్తు ఎదుగుతున్నామా, ప్రభు సువార్త పడిస్తున్నామా, ఈ 5 అంతలుగా పరిశీలన చేసుకుందాం. అలాగుంటే ప్రభువును ప్రేమిస్తున్నట్టు, అలాగ ఇంకా ప్రభువును ప్రేమిస్తూ మన జీవితాలు దేవుని కార్యాలు మనం పొందుకునే వారంగా ఉంటాం.